తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో సోమవారం నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి మినహా మిగిలిన జిల్లాల్లో నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో మోగిన ఎన్నికల నగారా. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి. ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు కీలక సూచనలు చేసిన ఈసీ. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు మొత్తం 5 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్ కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ విడుదలైన సమయం నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని ఈసీ ప్రకటించింది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలయ్యేలా చూడాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఈసీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధమున్న అధికారుల బదిలీలు, పోస్టింగులపై నిషేధం ఉంటుంది. ఎవరైనా అధికారి బదిలీ అవసరమని భావిస్తే ముందస్తుగా ఈసీ నుంచి అనుమతి తీసుకోవాలి. కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు వినియోగించరాదు. ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించడంపైన కూడా నిషేధం అమల్లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మంత్రులు, ఇతర అధికారులు కొత్త పథకాలు లేదా ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి ఆర్థిక గ్రాంట్లను మంజూరు చేయొద్దు. పథకాలకు సంబంధించిన వాగ్దానాలు, హామీలపైన నిషేధం అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న 31 జిల్లాల్లో ఎటువంటి శంకుస్థాపనలు చేయరాదు. మంత్రులు అధికార యంత్రాంగాన్ని, వాహనాలను వినియోగించకూడదు. ఎవరైనా అధికారి లేదా సిబ్బంది మంత్రిని కలిస్తే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 218లో పేర్కొన్న విధంగా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినట్లు భావించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. గృహ నిర్మాణ పథకం మంజూరై పని ప్రారంభిస్తే లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం సహాయం అందాలి. అయితే ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త నిర్మాణాలను చేపట్టడం, కొత్త లబ్ధిదారులకు సహాయాన్ని మంజూరు చేయటం వంటి వాటిపై నిషేధం అమల్లో ఉంది. ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఉద్యోగ కార్డుదారులు పనిని డిమాండ్ చేస్తే కొనసాగుతున్న పనిలో వారికి ఉపాధి హామీలో పని కల్పించవచ్చు. కొత్త పనిని ప్రారంభించకూడదు. కరువు, వరదలు, తెగుళ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే బాధిత ప్రజలకు సహాయాన్ని ఎస్సీసీ అనుమతితో ప్రభుత్వం నిర్వహించాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి 50,000 నగదుకు మించి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. అంతకన్నా ఎక్కువ ఉండి సరైన పత్రాలు లేకపోతే దానిని పోలీసులు సీజ్ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. పెద్ద మొత్తంలో ఉంటే ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు. ఆ తర్వాత ఈ పత్రాలను సమర్పిస్తే జప్తు చేసిన డబ్బును తిరిగిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల సంఘం సూచించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.